హాయ్ నమస్తే. తెలంగాణ శాసన మండలిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, అదేవిధంగా ఇప్పటివరకు ఎమ్మెల్సీగా పనిచేసిన కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను ఆలోచన చేసే విధంగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఆమె మాటలు ఖచ్చితంగా ఆలోచిస్తారు కూడా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆమె చెప్పిన మాటలు వాస్తవం. అదేవిధంగా ఎవరైతే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి గురించి స్టార్టింగ్ నుంచి పనిచేసిన వాళ్ళు గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా దూరం అయిపోయినారు, సొంత కూతురు కూడా, అంటే ఇప్పుడు కేసీఆర్కు దూరంగా ఇప్పుడు సొంత కూతురుని కూడా సస్పెండ్ చేసే పరిస్థితికి ఎట్లా వచ్చిందనేది ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదో కావాలని అక్కడ అది డబ్బుల గురించి కానీ, అదేవిధంగా ఏదో ఆశపడి నేను ఈ ఉద్యమం చేస్తలేను, కేవలం ఆత్మగౌరవంతో పోరాటం చేస్తున్నా అని చెప్పే విధానాలు కూడా ఆలోచన చేసేటట్టున్నాయి. ఎందుకంటే ఆమె డైరెక్ట్గా ఆమె నమ్మిన దేవుని మీద ప్రమాణం చేసి, బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె మాటల్లో వాస్తవం ఉందనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఆ ఫ్యామిలీకి, కేసీఆర్ గారి ఫ్యామిలీకి మా డాడీ కూడా భూపతి రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. అదేవిధంగా మా తాత నిమ్మ నరసింహారెడ్డి గారు, ఆయన బీజేపీలో 1983లో ఎమ్మెల్యేగా పోయించినప్పుడు కేసీఆర్ అపోజిట్గా ఉండే, తర్వాత మదన్ మోహన్ ఉండే. వీళ్ళు కలిసి పనిచేసిన రోజులు ఎన్నో విధాలుగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది వీళ్ళ మధ్యలో. అలాంటి వ్యక్తి అతను 2001లో పల్లెబాట కార్యక్రమంలో గుండెపోటుతో చనిపోయిన తర్వాత అప్పటి నుంచి అతన్ని పట్టించుకోకపోవడం, అతని ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, మా తాతగారిని, అదేవిధంగా మా నాన్నతో ఉండే సాన్నిధ్యం, ఫ్రెండ్షిప్ నేను ఎన్నో రకాలుగా చూసినా కూడా, ఎన్నో రకాలుగా ఫామ్ హౌస్ కూడా పోయినా. కానీ వీళ్ళు ఎక్కడ దగ్గర అవుతారని కొన్ని దుష్టశక్తులు ఆ రోజు కూడా మా నాన్నను, కేసీఆర్ గారిని దూరం చేసినాయి. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారే దూరం అయిపోయినంటే, కేసీఆర్ గారికి సొంత కూతురు కవిత గారే దూరం అయిపోయారంటే, ఇక మేమే మా నాన్న వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ కూడా ఏ విధంగా దూరం అయిపోయిందో ఇప్పుడు స్పష్టంగా కనబడుతూ ఉంది. కానీ కేసీఆర్ గారు పూర్తిగా గుడ్డిగా వీళ్ళ మాటలు నమ్మి అందరినీ పక్కన పెట్టుకోకపోవడం, ఆయనకు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేసిండో, అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ, ఉద్యమకారులను కానీ అందరినీ దగ్గర పెట్టుకుంటే ఇవాళ ఒక చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి అదేవిధంగా ఎందుకంటే ఎవరైనా సూటిగా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? ఉద్యమకారులు ఉంటారు. తప్పులు జరిగేటి భయం లేకుండా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? స్నేహితులు ఉంటారు. వాళ్ళనే దూరం చేసినాక నిజాలు ఎవరు చెప్తారు? అది ఖచ్చితంగా కేసీఆర్ యొక్క వైఫల్యమే. కేసీఆర్ గుడ్డిగా కొంతమందిని నమ్మి ఈ విధంగా మోసపోవడం జరిగింది. అది స్పష్టంగా మా ఫ్యామిలీకి కూడా జరిగింది. కాబట్టి నేను కవిత గారి ప్రతి మాట, ఆమె చెప్పిన ప్రతి మాట నిజంగా నాకు కూడా ఇప్పుడు కేసీఆర్ గారికి తప్పు లేకుండా, కేసీఆర్ గారికి తెలియకుండా ఎంతోమంది సన్నిహితులను, ఎంతోమంది స్నేహితులను, ఎంతోమంది ఉద్యమకారులను దూరం చేసే కుట్ర జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే కేవలం 64 మంది అప్పుడు కేసీఆర్ గారు బొమ్మతోని గెలిచిన కొత్త వ్యక్తులను అందరినీ పార్టీ నుంచి అప్పచెప్పి ఎవరో తెలంగాణ ద్రోహులను ఆ పార్టీలోకి తీసుకొచ్చిన విధానం మనం చూస్తే అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఏదో కవిత గారు సొంత కూతురు అని కాదు, తెలంగాణ ఉద్యమకారుల మాట కూడా అదే. ఇప్పటికైనా ఆ పార్టీ ప్రక్షాళన చేసి నిజమైన ఉద్యమకారులకు, నిజమైన తెలంగాణ మీ సహచరులను అందరినీ ఇప్పటికైనా పార్టీ పటిష్టం చేయడానికి ఉపయోగించుకోవాలి తప్ప దీన్ని ఏదో ఆమె మీద ఉల్టా బీఆర్ఎస్ శ్రేణులు అటాక్ చేస్తే అది బీఆర్ఎస్ పార్టీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటే దాదాపు అందరు ఉద్యమకారులు, కింద స్థాయిలో కార్యకర్తలు, నాయకులు అందరూ ఉద్యమకారులే. ఆ ఉద్యమకారుల ప్రతి మనసు ఇదే విధంగా బాధపడి ఉంటుంది. ఎవరో వేరే పార్టీ నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి అందలం ఎక్కిస్తే ఎవరు కూడా సహించరు. ఇప్పటికైనా కవిత గారు చెప్పిన మాటలను పాజిటివ్గా తీసుకొని, మేము చెప్పితే ఎట్లాగూ వినలేదు, సొంత కూతురు కవిత గారు చెప్పిన మాటలను విని బీఆర్ఎస్ను పటిష్టం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కవిత గారికి రేపు రాజకీయ భవిష్యత్తు ఖచ్చితంగా మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఆమె ఖచ్చితంగా పార్టీ పెట్టబోతుంది అనేది స్పష్టమైంది. కాబట్టి
కేసీఆర్ గారు చేసిన తప్పులు ఆమె చేయొద్దు. నిజంగా తెలంగాణ ప్రజల దృష్టిలో తెలంగాణ పేద ప్రజల గురించి కొట్లాట చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. విద్య, వైద్యం, వ్యవసాయం గురించి ఆమె నిజమైన ప్రణాళికతో ముందుకు వస్తే ఖచ్చితంగా రేపు కవిత గారికి కూడా తెలంగాణ ఉద్యమకారులు స్పష్టంగా సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.